వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం కోటప్పకొండ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది నరసరావుపేటకు సమీపంలో ఉంది. త్రికూట పర్వతం. ఈ పర్వతానికి 3 కొండలు ఉన్నాయి. అందుకే దీనికి త్రికూట పర్వతం అనే పేరు వచ్చింది. ప్రధాన పర్వతం పైన పినాకేశ్వర స్వామి లార్డ్ శివ ఆలయం ఉంది. భక్తులు ప్రతి సంవత్సరంలో మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున వస్తారు. కోటప్పకొండకి చరిత్ర పరంగా మరింత పేరు పొందింది. ఎందుకంటే ఇది చాళుక్య రాజుల కాలం నుంచి ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతాన్ని కోనేట అని పిలిచేవారు మరియు తరువాత కాలంలో అది కోటప్పకొండగా మారింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతర చాలా ప్రసిద్ధి చెందిన వేడుక. ఈ వేడుకకు భక్తులు వేలాదిగా హాజరవుతారు. కోటప్పకొండకు సంబంధించిన మరిన్ని వివరాలను చరిత్ర, ఆధ్యాత్మికత మరియు జాతర ప్రక్రియలు పరంగా వివరిస్తూ మీకు కొన్ని అంశాలు చూద్దాం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కోటప్పకొండలో పినాకేశ్వర స్వామి దేవాలయం ప్రముఖ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు లార్డ్ శివ పినాకేశ్వర స్వామిగా కొలవబడతాడు. పినాకం అనే శివుని ధనువు పేరుతో ఈ ఆలయానికి పేరు వచ్చింది. పురాణాల ప్రకారం శివుడు ఇక్కడ తన ఆరాధకులైన భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారని చెబుతారు. కోటప్పకొండ ఆలయం చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం వంటి పురాతన రాజవంశాల కాలంలో పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. అప్పుడు ఈ ప్రాంతం చరిత్రాత్మకంగా ప్రాముఖ్యతను కలిగినది. ఆలయానికి సంబంధించిన కొందరు శాసనాలు ఈ ప్రాంత చరిత్రను రేకెత్తిస్తాయి. ఆలయ సంరక్షణకు సంబంధించిన కట్టడాలు ఈ ప్రాంతం పైన రాజుల ఆదరణను తెలియజేస్తాయి. త్రికూట పర్వతం. కోటప్పకొండ ప్రధానంగా 3 కొండలతో ప్రసిద్ధి చెందింది. ఈ 3 పర్వతాలను 3 పేర్లతో పిలుస్తారు. శివ పర్వతం, ప్రధాన పర్వతం, బ్రహ్మ పర్వతం, విష్ణు పర్వతం. ఈ పర్వతాలు శివ, విష్ణు మరియు బ్రహ్మ దేవతలతో సంబంధించబడి ఉన్నాయని పురాణిక విశ్వాసం. మహాశివరాత్రి జాతర. మహాశివరాత్రి సమయంలో కోటప్పకొండలో జరిగే జాతర అత్యంత ప్రసిద్ధి చెందింది. కోటప్పకొండ జాతర సమయంలో లక్షలాది భక్తులు కోటప్పకొండను సందర్శిస్తారట. ఈ సందర్భంలో భక్తులు కొండ మీదుగా నడుస్తూ పినాకేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుంటారు. ఈ ఉత్సవం 3 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో రథోత్సవం, రథయాత్ర ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కోటప్పకొండ పరిసరాలు. శివుడి గుహ. ఈ ప్రాంతంలో శివుని పూజలు జరిగినట్లు భావించే గుహ ఉంది. ఇది భక్తులకి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక స్థలం. కొండపైన ప్రవేశం. భక్తులు కొండపైకి రోడ్డు ద్వారా కూడా చేరుకోవచ్చు, కానీ చాలామంది నడక ద్వారా చేరడం ఆనవాయితీగా చూసుకుంటారు. కోటప్పకొండ భక్తి, చరిత్ర మరియు ప్రకృతి కలిసిన పవిత్ర స్థలంగా భక్తులకు మరియు పర్యాటకులకు ఆకర్షణీయంగా మారింది. కోటప్పకొండకు సంబంధించిన మరిన్ని వివరాలు చరిత్రాత్మక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కోణాల్లో పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు దొరుకుతాయట. పినాకేశ్వర స్వామి ఆలయం యొక్క పురాణ ప్రాముఖ్యత. కోటప్పకొండలోని పినాకేశ్వర స్వామి ఆలయం విశిష్టమైన పురాణ కథలతో కూడి ఉంది. పురాణ కథనాల ప్రకారం కోటప్పకొండలో భగవంతుడు శివుడు తపస్సు చేసి భక్తులను అనుగ్రహించాడని నమ్ముతారు. ఇక్కడి శివుడు పినాకేశ్వరుడుగా ప్రసిద్ధి చెందినది. పినాకం అనగా శివుని ధనువు. ఇది శక్తి, విజయం మరియు న్యాయం యొక్క చిహ్నం. మహాశివరాత్రి జాతరలో రథోత్సవం చాలా ప్రాముఖ్యమైనది. దీనిలో పినాకేశ్వర స్వామి విగ్రహాన్ని భక్తుల వాహనాలలో ఊరేగిస్తారట. కోటప్పకొండ వీధుల్లో జరిగే ఈ ఉత్సవం భక్తులకు భక్తి పరవశం కలిగిస్తుంది. రథోత్సవం రోజున భక్తులు కోటప్పకొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. బ్రహ్మ మండపం.
కోటప్పకొండ శివ పర్వతంపై బ్రహ్మ మండపం అనే స్థలం ఉంది. ఇది భక్తులు పూజలు చేయటానికి, తపస్సు చేయడానికి అనుకూలమైన స్థలంగా ఉంది. భక్తులు ఇక్కడకు చేరుకొని తమ మనోకాంక్షలను పూర్తి చేసుకోవాలని ఆశిస్తారట. ఉత్సవాలు మహాశివరాత్రి మాత్రమే కాకుండా కోటప్పకొండలో వివిధ ప్రత్యేక ఉత్సవాలు మరియు పర్వదినాలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా కార్తీక మాసం మరియు శ్రావణ మాసం శివుడికి ప్రత్యేక మాసాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయట. ఈ సమయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. పుష్పార్చన. కోటప్పకొండలో జాతరలో భక్తులు పుష్పార్చన అనే ప్రక్రియలో పాల్గొంటారు. ఇందులో పుష్పాలు మరియు తీర్థ ప్రసాదాలతో శివుడిని ఆరాధిస్తారట. పుష్పాలతో అలంకరించిన రథాన్ని తీయడం, దేవుడి పూజలు చేయడం ద్వారా పుష్పార్చన వైభవంగా జరుగుతుంది. కొండపైన ధ్యాన మరియు తపస్సు స్థలం. కోటప్పకొండలోని పర్వత తపస్సు ధ్యానానికి చాలా అనుకూలమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ప్రకృతి దృశ్యాలు, ప్రశాంత వాతావరణం భక్తులను ఆధ్యాత్మికత వైపుకు మరింత ఆకర్షిస్తాయి. అనేక మంది సన్యాసులు తపస్సు చేసిన స్థలంగా కూడా ఇది గుర్తింపు పొందింది. కోటప్పకొండ ఒక పవిత్ర పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో భక్తులకు ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. పర్వతం మీద నుంచి పరిసర ప్రాంతాలను చూస్తే పచ్చని పశ్చాత్తాప ప్రాంతాలు, ప్రకృతి అందాలు భక్తుల హృదయాలను ఆకట్టుకుంటాయి. కోటప్పకొండ పరిసరాల్లో కొన్ని ప్రాచీన శాసనాలు మరియు శిల్పాలు కనుగొనబడ్డాయి. ఇవి చాళుక్యుల కాలం నాటి విషయాలను తెలియజేస్తాయట. ఈ శాసనాలు ఈ ప్రాంతం యొక్క పురాతన ఘన చరిత్రను తెలిపే సాక్ష్యాలుగా ఉంటాయి. ఇలా కోటప్పకొండ చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు కలిసిన ఒక విశిష్ట స్థలంగా భావించబడుతుంది. కోటప్పకొండ చరిత్ర, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక విశిష్టతల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే కొన్ని చూద్దాం. త్రికూట పర్వతం యొక్క ప్రత్యేకత. కోటప్పకొండ త్రికూట పర్వతం 3 శిఖరాలతో ప్రసిద్ధి చెందింది. ఈ 3 శిఖరాలు శివ, విష్ణు, బ్రహ్మ దేవతలను సూచిస్తాయి. కోటప్పకొండలోని పినాకేశ్వర స్వామి ఆలయం నిర్మాణపరంగా చాలా ప్రత్యేకమైనది. ఆలయం ఆధునిక యుగంలో పునరుద్ధరించబడినప్పటికీ పురాతన శిల్పకళ శైలికి అనుగుణంగా ఉంది. ఆలయ గోపురం మరియు శివలింగం చాలా పెద్దగా ఉంటాయి. దీనికి చుట్టూ గర్భగృహం, ముఖమండపం మరియు ప్రాకారం వంటి ఆలయ నిర్మాణ లక్షణాలు ఉన్నాయి. కోటప్పకొండకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం వైష్ణవ భక్తుల ప్రభావం కూడా ఇక్కడ ఉంది. ప్రధానంగా శైవ క్షేత్రంగా పరిగణించబడిన కొంతమంది వైష్ణవులు కూడా ఇక్కడికి భక్తిపూర్వకంగా వస్తారట. పినాకేశ్వర స్వామిని సర్వజన ఆరాధ్య దేవుడిగా కొలుస్తారట. పురాణాల ప్రకారం కోటప్పకొండ మూలాలు. పురాణాల ప్రకారం కోటప్పకొండకు సంబంధించిన కథనాలు మహాభారత కాలంతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతం దుర్యోధనుడు పరిపాలించిన కొన్ని ప్రాంతాలలో ఒకటి అని చెబుతారు. దీనికి సంబంధించిన కొన్ని శిల్పాలు, పురాతన శాసనాలు ఈ ప్రాంతం యొక్క పురాణిక నేపథ్యాన్ని ప్రస్తావిస్తాయి. వివిధ నుడివాడి భాషలు మరియు సంస్కృతులు. కోటప్పకొండ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధికంగా పాల్గొంటారు. ఈ కారణంగా కోటప్పకొండ జాతర సమయంలో అనేక భాషలు మరియు సంస్కృతులు సమ్మిళితమై ఉంటాయి. తెలుగు, కన్నడ, తమిళ భాషలు, సంస్కృతం ఆరాధన పాటలలో వినిపిస్తాయి. ఆలయ పరిసరాలలో భక్తులు సౌకర్యాలు. కోటప్పకొండలో ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు మహాశివరాత్రి జాతరకు వస్తారు. ఆలయ కమిటీ మరియు స్థానిక ప్రభుత్వం భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక వసతి, త్రాగునీరు మరియు భోజన సదుపాయాలు అందిస్తారు. భక్తులు గుడి దగ్గర నిద్రించడం మరియు ప్రసాదాలు స్వీకరించడం వంటి విశేష సంప్రదాయాలు ఉన్నాయి. కోటప్పకొండకు సమీపంలో మరికొన్ని ప్రసిద్ధ ఆలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ ఆలయాలను కూడా దర్శించుకుంటారు. ఉదాహరణకు నర్సరావుపేట, గుంటూరు వంటి నగరాలు కోటప్పకొండకు సమీపంలో ఉండటం వల్ల
ఇక్కడ ఉన్న ఇతర ఆలయాలు కూడా భక్తులకు ఆకర్షణీయంగా ఉంటాయి. కోటప్పకొండకు వచ్చిన భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పర్వతంపై నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు మరియు పర్వతంలో తపస్సు చేసిన అనేక యోగుల గురించిన కథలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయట. ఇది పర్యాటకులను కూడా ఆకర్షించే ప్రధాన కారణం. సంస్కృతి, సంగీతం మరియు నృత్యాలు. జాతర సమయంలో కోటప్పకొండ వద్ద భక్తులు సంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారట. వీధులలో జరిగే సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక బ్రహ్మోత్సవాన్ని కలిగిస్తాయి. ప్రముఖ కళాకారులు భక్తి గీతాలను పాడి భక్తుల్ని ఆహ్లాదపరుస్తారు. కోటప్పకొండలో మహాశివరాత్రి సమయంలో మాత్రమే కాకుండా వివిధ సందర్భాలలో ప్రత్యేక పూజలు మరియు హోమాలు నిర్వహిస్తారట. ఈ పూజల్లో పాల్గొనడం ద్వారా భక్తులు తమ కష్టాలను, బాధలను పోగొట్టుకోవాలని నమ్ముతారు. ప్రత్యేకంగా రుద్రాభిషేకం, శివ పార్వతీ కళ్యాణం వంటి పూజలు భక్తులలో ప్రాచుర్యం పొందాయట. కోటప్పకొండ అటు ఆధ్యాత్మికతకు, ఇటు చారిత్రక విలువకు సంబంధించిన అంశాలతో భక్తులకు మరియు పర్యాటకులకు ఒక విశేషమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడానికి మా ఛానల్ను మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.